హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఇక్కడ బాటిల్లో చూస్తే అర్థమవుతుంది కదండి ఏంటివి అని అంటే పాలు. నార్మల్ పాలు ఎందుకు చూపిస్తాను చెప్పండి. ఇవి నా ఫేవరెట్, మనలో చాలా మంది ఫేవరెట్, విచ్ ఆర్ జున్ను పాలు. జున్ను అంటే నాకు చాలా చాలా ఇష్టము. అసలు ఊళ్ళో వెళ్తే ఇంకా నాన్న ఎవరికో ఒకరు చెప్పి, ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు తెచ్చిస్తూనే ఉంటారనమాట జున్ను పాలు ఇష్టం అని చెప్పి. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ తెచ్చిచ్చారు, విచ్ ఇస్ వీణాకి ఎవరో జున్ను పాలు తెచ్చిచ్చారు అంటే ఇది నాకు ఇష్టం అని అంటే యాక్చువల్గా చాలా తెచ్చారన్నమాట బాటిల్ నిండా. సో తను హాఫ్ తీసుకుని నాకు ఒక హాఫ్ పంపించింది, నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకో అని చెప్పి. యాక్చువల్గా జున్ను పంచదారతో కూడా చేస్తారంట. వీణ పంచదారతో చేస్తాను నేను అని చెప్పింది. నేను పంచదారతో చేయను, బెల్లంతో చేస్తాను అని అంటే ఎందుకు వచ్చింది, నీ పాలు నీకు పంపిస్తాను, నువ్వే చేసుకో ఎలా కావాలంటే అలా అందనమాట. సరే పంపించేసే అన్న. జున్ను పాలు ఫస్ట్ డే తీస్తే బాగా చిక్కగా ఎల్లోగా వస్తాయి కదండి, ఆల్మోస్ట్ అలా ఉన్నాయి. తను నాకు ఏంటంటే సెకండ్ డే అనుకుంటేవి అన్నట్టు చెప్పింది అనమాట. డేస్ అయ్యే కొద్దీ దానిలో కలపాల్సిన పాల క్వాంటిటీ తగ్గుతూ వస్తుంది కదా. అంటే ఫస్ట్ డే అంటే 1కి 3 పోయాలి, సెకండ్ డే అంటే 1కి 2 పోయాలి, అట్లా రకరకాల క్వాంటిటీస్ ఉంటాయి కదా. సో నాకు తను ఏంటంటే సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ అని చెప్పింది. తను ఆల్రెడీ పంచదారతో చేసే అందనమాట. సో తను ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను, మామూలు పాలు జున్ను పాలు అని చెప్పింది. సో నేను కూడా సరే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుందాము అని చెప్పి 2 గ్లాసులు జున్ను పాలు వేస్తే 2 గ్లాసులు నార్మల్ పాలు కలిపాను అనమాట. ఈ నార్మల్ పాలు కూడా కాగబెట్టనివి, మామూలు పచ్చి పాలే కలపాలి. సో అవే కలిపాను. ఇంకా దానిలో బెల్లం వేస్తాం కదండి, బెల్లం తురుము పెట్టుకుంటాం కదా, అట్లా తురుము కాదులేండి, ఇది ఆర్గానిక్ బెల్లం పౌడరే. సరే రెడీగా ఉంది నాకు ఇంట్లో. సో అందుకని డైరెక్ట్గా అందులో వేస్తాను అనమాట. ఇది యాక్చువల్లీ నేను ఇంతకుముందు కూడా వాడుతూ ఉన్నాను. దీనిలో ఏంటంటే నలకలు ఇట్లా తుక్కు రావడం, మనం మళ్ళీ ఇట్లా స్ట్రెయిన్ చేస్తాం కదా, అట్లాంటి అవసరం ఏమీ రాదు. అండ్ బెల్లం కూడా ఏంటంటే ఇట్లా డార్క్ కలర్లో ఉంటుంది అనమాట. మనకి లైట్ కలర్లో ఉన్న బెల్లం కన్నా డార్క్ కలర్లో ఉన్న బెల్లమే కొంచెం ఆర్గానిక్ అని అనుకుంటాం కదా. సో అట్లా ఇది డార్క్ కలర్లో డైరెక్ట్గా పౌడర్లా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ప్రైజీ అయినా సరే మోస్ట్లీ ఇదే తెచ్చుకుంటున్నాను. ఇంకా ఆ బెల్లం పౌడరే డైరెక్ట్గా ఇందులో కలిపేశాను. అండ్ బెల్లం చాలా ఎక్కువే పడుతుంది. అంటే మనకి జున్నుకి కాస్త తీయగానే కావాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీయే వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 2.5 కప్స్ ఆఫ్ బెల్లం పౌడర్ యాడ్ చేశానండి. ఇంకా దాన్ని పాలల్లో మొత్తం కరిగిపోయేదాకా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మామూలుగా బెల్లం త్వరగానే కరిగిపోతుందిలేండి, బట్ మొత్తం కరిగాకే మనము పొయ్యి మీద పెట్టాలి కాబట్టి జస్ట్ ఆ పౌడర్ వేసేసి మిక్స్ చేస్తూ ఉంటే కరిగిపోయింది. పౌడరే కాబట్టి త్వరగానే కరిగిపోయింది. దీనిలోకి మనము మిరియాలు ఇంకా ఇలైచీ పౌడర్ కూడా వేస్తాం కదండి. అవి పౌడర్స్ కాకుండా మామూలుగా మనం అప్పటికప్పుడు దంచి అదే మిక్సీ పట్టి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. అంతైనా ఫ్రెషే కదా. సో అందుకని ఆ మిరియాలు ఇలైచీలు కలిపేసి మిక్సీలో వేసేసాను. చిన్న మిక్సీ జార్లో వేస్తే సరిపోతాయి. జస్ట్ అందాజాగా వేసానులేండి. ఒక స్పూన్ నిండా మిరియాలు, ఒక 10-15 ఇలాచీలు వేసేసి మిక్స్ పట్టేసా. అవి త్వరగా పౌడర్ అవడం కోసం జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసా అనమాట. సో దట్ అది ఈజీగా తిరిగి క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటేనే పౌడర్ అవుతుంది కదా. సో అలాగే తిరగడం కోసం 2-3 స్పూన్ల షుగర్ వేసేసి దాన్ని అంతా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ని ఇందులో కలిపేశాను. మొత్తం ఇలాచీ తొక్కులతో సహా వేసేస్తాం అనమాట. అంతా ఇలాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా మన జున్నుపాలు రెడీ కాబట్టి దాన్ని ఇక్కడ ఇడ్లీ కుక్కర్లో పెట్టేసా అనమాట. ఏదైనా స్టీమర్లో పెట్టచ్చు. సో ఇడ్లీ కుక్కర్లో కింద వాటర్ వేసేసి, నాకు ఇలాగ పొడుగ్గా ఉన్న గిన్నె, పట్టే గిన్నె అంటే ఇందులోనే పడుతుంటుంది, లేదా కుక్కర్లో కూడా పెట్టచ్చు. నేను ఇక్కడ ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి దానిలో పెట్టేసి వాటర్ వేసేసి పెట్టేసా అనమాట. ఇంకా అది మనకి ఉడికి కొద్దిసేపు అయ్యాక ఒకసారి చెక్ చేసుకోవాలి. స్పూన్ కానీ నైఫ్ కానీ ఏదో ఒకటి ఇన్సర్ట్ చేసేసి చూస్తే అది నీట్గా వచ్చేసింది అనుకోండి, మన జున్ను రెడీ అయిపోయినట్టే. ఒక 20 to 30 మినిట్స్ పట్టచ్చు. సో ఆ టైం అయ్యేసరికి ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఇట్లాగా మంచిగా రెడీ అయిపోయింది అనమాట. స్పూన్ పెట్టి చూశాను, ఏమీ అంటలేదు, మొత్తం నీట్గా వచ్చేసింది. ఓకే రెడీ అయిపోయింది అని. బట్ దీన్ని వేడిగా మనం డీమోల్డ్ చేయడం కానీ అట్లాంటివి ఏవి చేయకూడదు అనమాట. అసలు నేను డీమోల్డ్ చేయాలనే అనుకోలేదు. ఇదే గిన్నెని తీసుకెళ్ళి అంటే ఫ్యాన్ కింద పెట్టేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఫ్రిడ్జ్లో పెట్టేశాక ఇంకా గట్టిగా అవుతుంది అనమాట. అండ్ జస్ట్ ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఐస్ క్రీమ్ తినడం వల్ల ఏ బెనిఫిట్స్ ఉండవు, కానీ జున్ను తినడం వల్ల మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. దీనిలో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది. అండ్ అలాగే న్యూట్రియంట్స్ మన బాడీకి కావాల్సినవి లైక్ వైటమిన్ ఏ, B12, K ఇవన్నీ ఉంటాయి. మినరల్స్ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్ లాంటివన్నీ ఉంటాయి. అండ్ అలాగే డైజెస్టివ్ హెల్త్కి కూడా ఇది చాలా మంచిదే. ఎందుకంటే దీనిలో
ఫైబర్ కూడా ఉంటుందన్నమాట. బోన్ హెల్త్కి కానీ అసలు ఓవరాల్ హెల్త్కే ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే దీనిలో పాలు తక్కువ కలిపాను. నేను ఈక్వల్ క్వాంటిటీస్ వేసాను, యాక్చువల్గా డబుల్ పట్టాయి అనమాట, అందుకని గట్టిగా వచ్చిందనమాట ఇలా. బట్ టేస్ట్ చాలా చాలా బాగుంది, అంతా బాగుంది. కానీ ఇంకొంచెం సాఫ్ట్గా అయ్యేది అండ్ ఇంకొంచెం క్వాంటిటీ కూడా పెరిగేది కదా. మనకు అసలే ఆత్రం ఎక్కువ, గబగబా తినేస్తా, గబగబా ఇన్ ద సెన్స్ ఎక్కువ తింటా. సో ఇంకా క్వాంటిటీ కూడా ఎక్కువ అయ్యేది కదా ఇంకా పాలు కలుపుంటే అని అనిపించింది. ఇదిగోండి ఇలాగా గట్టిగా వచ్చింది అనమాట. బట్ టేస్ట్ వాజ్ లైక్ హెవెన్, స్వర్గమే. అఫ్కోర్స్ అమ్మ చేసినట్టు రాలేదులేండి, బట్ స్టిల్ టేస్ట్ చాలా బాగుంది. కట్ చేస్తే ఇంకా ఈవినింగ్ స్నాక్లోకి అయితే ఇదిగోండి రాజ్మా సలాడ్ చేసేసాను. రీసెంట్గానే నేను దీని రెసిపీ కూడా షేర్ చేశాను కాబట్టి మళ్ళీ షేర్ చేయలేదు. జస్ట్ రాజ్మా బాయిల్ చేసి దానిలో ఉప్పు, కారం, పసుపు, కొంచెం చాట్ మసాలా, మిరియాల పొడి వేసేసి, పచ్చి ఆనియన్ వేసేసి, కొంచెం కొత్తిమీర అండ్ లెమన్ స్క్వీజ్ చేసేస్తే చాలు, మన రాజ్మా సలాడ్ రెడీ అయిపోయినట్టే. కావాలంటే క్యారెట్ తురుము, టమాటా ముక్కలు ఇవి కూడా వేసుకోవచ్చు, అవేమి వేయలేదు. అండ్ నేను ఇది పోపు కూడా పెట్టను అనమాట, ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడకుండా. బెస్ట్ హెల్దీ సలాడ్ అని అనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, అందరూ తింటారు, పిల్లలు కూడా చాలా మంచిది. అండ్ పెద్దవాళ్ళకి ఇచ్చేటట్టయితే కొంచెం తక్కువ క్వాంటిటీ ఇవ్వాలన్నమాట, కొంచెం డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయని చెప్పి మామయ్య గారికి మాత్రం కొంచెమే ఇస్తాను, హార్డ్లీ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అంతే అట్లా ఇస్తాను అన్నమాట. పిల్లలకైతే ఒక బౌల్ నిండా ఇస్తాను, నేను కూడా తింటాను. సో ఈవినింగ్ స్నాక్గా ఈ రాజ్మా సలాడ్ అయితే చేసేసాను. స్నాక్స్ కూడా మోస్ట్లీ ప్రోటీన్ రిచ్గా ఉండే స్నాక్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటా అనమాట. పిల్లలు కూడా ఎదుగుతున్నారు, వాళ్ళ బాడీ నీడ్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ సలాడ్స్ అయితే నాకు చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ మంచి హెల్దీ రెసిపీస్ అని అనిపిస్తున్నాయి. అందుకే నేను రకరకాల సలాడ్స్ చేస్తున్నాను అనమాట రోజు నేను, అంటే ఇట్లా బాయిల్డ్ పల్సెస్ తోటి వాటితోటి. ఒకసారి ఏదైనా వీడియోలో నేను చేసే రకరకాల సలాడ్స్ అన్నీ కూడా ఒక వీడియో చేసి పెడదామన్న ఐడియాలో ఉన్నానులేండి. సో నెక్స్ట్ టైం అది షేర్ చేస్తాను. అండ్ రాత్రి అయ్యేసరికి ఇంకా ఈరోజు కొంచెం ఆయిల్ రాసుకొని కాస్త మసాజ్ చేసుకోవాలి అని అనుకున్నాను తలకి. ఈ మధ్యకాలం బాగా తిరుగుతున్నానండి, అంటే ఒక పని మీద తిరుగుతున్నాను. అది ఏంటి నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. కానీ ఇంకా రాత్రి అయ్యేసరికి తిరిగి వచ్చింది, ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకునేసరికి కొంచెం హెడేక్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. బయట తిరిగితే ఎందుకునో ఆ పొల్యూషన్లో లేకపోతే మరి ఆ ట్రాఫిక్ వల్లనో ఆ క్లైమేట్ వల్లనో ఏమో తెలియదు కానీ కొంచెం హెడేక్గా అనిపిస్తుంది. సో అందుకని ఇంకా కాస్త ఆయిల్ మసాజ్ చేసుకుందాము అని చెప్పి ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన జుట్టు కుదుళ్ళకి మంచిగా మసాజ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి హెయిర్ ఫాల్ అవ్వడానికి కూడా కంట్రోల్ అవుతుంది అన్నమాట. బేసిక్గా హెయిర్ ఫాల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కన్నా కూడా ఎక్కువ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే మనం మంచి ఫుడ్ తీసుకుంటూ ఎటువంటి డెఫిషియన్సీస్ లేకుండా హెల్దీగా ఉంటే జుట్టు బాగానే ఉంటుంది. బయట నుంచి దుమ్ము ధూళి లాంటివి ఎన్ని పడ్డా దులిపేసుకుంటుంది కానీ జుట్టు మాత్రం ఊడదు. బట్ మనం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని చేయకుండా హెల్దీ ప్రాపర్ డైట్ తీసుకోకుండా పైన పోతలు ఎన్ని పూసి ఎన్ని చేసినా సరే అది ఊడేది మాత్రం పుట్టుకుని ఊడిపోద్ది అనమాట. అండ్ డైట్తో పాటు మరొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ స్ట్రెస్. ఎప్పుడైతే మనం స్ట్రెస్ఫుల్గా ఉంటామో అఫ్కోర్స్ మన బుర్ర అక్కడే ఉంటుంది కాబట్టి అది వేడైపోయి మనకు వచ్చే ఆలోచనలకి ఆ పైన ఉన్న జుట్టు అంతా రాలిపోతుంటుందేమో అనిపిస్తుంది నాకు. సో అందుకనే ఏ డాక్టర్ని అడిగినా ఏ ప్రాబ్లంకి అడిగినా ఎవరైనా ఏదైనా చెప్తారు అని అంటే అది ఓన్లీ స్ట్రెస్ అని చెప్తుంటారు. ఆ స్ట్రెస్ వల్ల తల నుంచి మన కాలి వేళ్ల వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ రావాలో ఏ ప్రాబ్లంకైనా అది తెప్పించేయగలదంట. అంత పవర్ఫుల్ అనమాట స్ట్రెస్. మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని మన మూడ్ని ఎన్హాన్స్ చేసుకుంటూ స్ట్రెస్ ఫ్రీగా ఉండడం ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే నవ్వేడేస్ ఇంకా ఎవరికాళ్ళు అది ఫిగర్ అవుట్ చేసుకోవాల్సిందే అనమాట. సో అలాగే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గడపడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ అయిపోయింది అందరికీ ఈ మధ్య. ఇంకా అలా కాస్త ఆయిల్ మసాజ్ చేసుకొని మంచిగా ఫ్రెష్ అయిపోయి మంచి స్లీప్ వేసా. కట్ చేస్తే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఎలాగో తలకు ఆయిల్ రాసుకున్నాం కాబట్టి అదే చేత్తో కాస్త ఫేస్కి కూడా కేర్ తీసుకుందాము అని అనిపించి ఒక ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట. ఫేస్ ప్యాక్ అంటే ఏం లేదండి, జస్ట్ నలుగు పిండి లాగా అనమాట. ఎందుకంటే మన స్కిన్ పైన డెడ్ సెల్స్ ఉంటే దానివల్ల కూడా స్కిన్ డల్ అయిపోతూ ఉంటుంది. అండ్ తిరుగుతున్నా కాబట్టి కొంచెం పొల్యూషన్ డర్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కాస్త స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసుకుందామని అని అనిపించింది. సో దానికోసం శనగపిండి బియ్యపిండి తీసుకున్న ఈక్వల్ క్వాంటిటీస్లో, మీరు కావాలంటే ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. దానిలో కొంచెం కస్తూరి హల్దీ అని దొరుకుతుంది కదండి, లేదా వైల్డ్ టర్మరిక్ అని కానీ అది యాడ్ చేసుకోవడం బెటర్. లేదు ఇంట్లో వాడే పసుపు కూడా వాడుకోవచ్చు, కాకపోతే మిల్లులు పట్టించిన పసుపు అంటే ప్యూర్ పసుపు అని మనకు తెలిసినప్పుడు అది వేసుకోవచ్చు. లేదు అంటే బయట దొరికే వాటిలో కొంచెం కలర్ యాడ్ చేస్తారు ఇట్లా అని అంటారు. సో అట్లాంటిది అయితే అవాయిడ్ చేయడమే బెటర్ అనిపిస్తుంది నాకు. సో
ఇక్కడైతే నేను కస్తూరి హల్దీ అని మనకి దొరుకుతుంది అనమాట, అది వేసేసుకున్నాను. కొద్దిగా వేస్తాను ఎందుకంటే నా స్కిన్ డ్రై స్కిన్ కాబట్టి నాకు పసుపు ఎక్కువ పడదు. యాక్నే ఉన్న వాళ్ళైతే పసుపు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కావాలంటే ఇందులో కొంచెం శాండల్వుడ్ పౌడర్, రోజ్ పెటల్స్ పౌడర్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను అవి ఏమీ వేయట్లేదండి, జస్ట్ శనగపిండి, బియ్యపిండి, పసుపు ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసుకొని దాన్ని పెరుగుతో కలిపేస్తున్నాను అనమాట. పెరుగు తినను కానీ పూసుకోవడానికి మాత్రం రెడీగా ఉంటానండి, ఎందుకంటే కర్డ్ మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ దోస్ హూ హ్యావ్ డ్రై స్కిన్, పెరుగు ఈజ్ అ బ్లెస్సింగ్ ఫర్ దెమ్. అఫ్ కోర్స్ డ్రై స్కిన్ వచ్చేదే సరిగ్గా హైడ్రేషన్ లేక, మనలాంటి వాళ్ళు పెరుగు తినరు, ఎక్కువ నీళ్ళు తాగడం మర్చిపోతుంటాం కాబట్టి డ్రై స్కిన్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. సో పెరుగు ఫేస్ ప్యాక్స్లో ఇంక్లూడ్ చేసుకుంటా, హెయిర్ ప్యాక్స్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటా అనమాట. సో ఇట్లా ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాను. ఒకవేళ మీది ఆల్రెడీ ఆయిలీ స్కిన్ ఉంటే పెరుగు బదులు పాలు వేసుకోవచ్చు, లేదా రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. సో మనం రెడీ చేసుకున్న ఫేస్ ప్యాక్ని ఫేస్, నెక్, హ్యాండ్స్ అంతా వేసేసుకున్నానండి. అండ్ ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు బడబడ మాట్లాడకూడదు, బడబడాయే కాదు అసలు ఎలాగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇట్లాంటి ఫేస్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు స్కిన్ టైటనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట, దాంట్లో మన స్కిన్ టైటనింగ్ కూడా హెల్ప్ చేస్తుంది. సో మనం మాట్లాడడం, నవ్వడం లాంటి స్కిన్ కదిపేయి చేస్తే అది అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. సో అందుకని మాట్లాడడం లాంటివి ఏమి చేయకుండా కొంచెం అలా ఉండాలన్నమాట. కావాలంటే ధ్యానం కూడా చేసుకోవచ్చు, బట్ ఇలాంటిది ఏమైనా పెట్టుకుని నేను ఇంకేదైనా పని చేసుకుంటాను అనమాట. అదంతా డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా నలుగు పిండితో రుద్దుకుంటున్నట్లుగా అలా రుద్దుకొని స్నానం చేస్తే అసలు ఏ సోప్ లేకపోతే ఏ బాడీ వాష్ ఇవ్వనంత ఫ్రెష్నెస్ ఇస్తుంది అనమాట. అంత ఫ్రెష్గా ఫీల్ అవుతాము, స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా అయినట్టు అనిపిస్తుంది నాకు. అండ్ మొత్తం మంచిగా హెడ్ బాత్ చేసేసి మొత్తం ఆ ఫేస్ ప్యాక్తో అంతా వాష్ చేస్తా కదా, ముక్కు మీద అంతా కూడా బాగా రబ్ చేసుకున్నాను అనమాట. సో వైట్ హెడ్, బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి చాలా చాలా సాఫ్ట్గా అనిపించింది స్కిన్. మంచి ఇట్లా చేసేసిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకొని మన జుట్టుకు కూడా సాంబ్రాణి వేసుకుంటే ఎంతో రిలాక్సింగ్గా అనిపిస్తుందో. ఇల్లంతా కూడా నీట్ అయిపోతుంది, పొద్దున్నే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట. ఏదో థెరపీ తీసుకున్నామా, ఏదైనా స్పాకి వెళ్ళామా అన్న ఫీలింగ్ వస్తుంది. అఫ్కోర్స్ వేరే పనులు ఉన్నా సరే జస్ట్ కొద్దిసేపు అట్లా రిలాక్స్ అయ్యి చిల్ అయ్యి కొంచెం తడంతా ఆరిన తర్వాత అప్పుడు మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాను, మీరు కూడా మంచిగా రిలాక్స్ అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.